వెల్కమ్ బ్యాక్. అందరికీ స్వాగతం. ఈ వీడియో ఏంటంటే నేను రీసెంట్గా ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను అనమాట. అది ఇదే. ఇలా మళ్ళీ ప్రాణాలతో మీ ముందరకు వస్తానని చెప్పి అయితే అసలు అనుకోలేదు. నా బర్త్డే ఎప్పుడు అని అడిగితే జనరల్ గా May 27 అని చెప్పేటోడిని. కానీ నిన్న రాత్రి నుంచి మాత్రం నా బర్త్డే ఎప్పుడు అని August 3 అని చెప్తున్నాను. అంత భయపడ్డాను. అసలు ఏం జరిగిందో చెప్తాను, మీరే చూడండి. దీన్నే బయోలూమిసెంట్ అంటారు. అర్ధరాత్రి 10:30కు వస్తుంది బీచ్ లో. అది ఏ బీచ్ లో పడితే ఆ బీచ్ లో రాదు, జీరో పొల్యూటెడ్ బీచ్ అయి ఉండాలి. అప్పుడు దాంట్లో ఒక ఆల్గే ఫామ్ అవుతుంది అనమాట. దాని వల్ల వాటర్ కదిలిన ప్రతిసారి ఇలా లైట్ లెక్క కనిపిస్తుంది. అది చూడడానికి నేను నా ఫ్రెండ్ తో కలిసి వెళ్ళిపోయాను. మేము ఇద్దరు వెళ్ళడానికి రీజన్ ఏంటంటే వేరే వాళ్ళని ఎవరైనా తీసుకెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పేసి ఆ ప్లేస్ అందరూ తెలిసిపోయి దాన్ని మళ్ళీ పొల్యూట్ చేసేసి చెత్త చేసేస్తారని గుడ్ ఇంటెన్షన్ తోటే. ఇది మా ఇంటి దగ్గర నుంచి 40 కిలోమీటర్స్ దూరం. మొత్తం ఆల్మోస్ట్ ఆఫ్ రోడ్, పిచ్చ డార్క్ ఉంటది మొత్తం. అక్కడ మనుషులు కూడా ఉండరు ఎవరు. మొత్తానికి అయితే నేను నా ఫ్రెండ్ అక్కడికి చేరుకుని ఆల్మోస్ట్ 200 to 300 మీటర్స్ బీచ్ లోపల దాకా నడుచుకుంటా వెళ్ళాము. అక్కడైతే నలుగురు ఫుల్ గా తాగేస్తున్నారు. వాళ్ళని మేము చూసి ఇంకా వెనక్కి తిరిగి వచ్చేస్తా ఉంటే వాళ్ళు మా వెనక పడ్డారు. ఫాస్ట్ గా బైక్ ఎక్కి రివర్స్ అయిపోతే బైక్ అయితే ఇసుకలో ఇరుక్కుపోయింది. ఆ లోపల నన్ను మా ఫ్రెండ్ పట్టుకొని ఫుల్ గా కొట్టారు. ఇంకా బైక్ డ్యామేజ్ అయ్యి మా ఫ్రెండ్ ఫోన్ కూడా లాగేసుకున్నారు. నా ఫోన్ ని అండర్ వేర్ లో పెట్టేశాను, ఇంకా కెమెరాని బైక్ కవర్ లో పెట్టేశాను. కాబట్టి రెండు సేఫ్ అయ్యాయి. వాళ్ళు మమ్మల్ని కొట్టేందుకు కాదు నా భయం. ఇప్పుడు మా అమ్మ ఈ వీడియో చూస్తుందని భయం వేస్తుంది. దాన్ని నేను పెట్టిన తర్వాత లిటరలీ నేను దాన్ని పెట్టడానికి అయితే ఒక రీజన్ ఉంది. చాలా మంది కామెంట్ చేశారు, ఇంత జరిగిన తర్వాత మరి దీన్ని ఎందుకు వీడియో చేసి పెట్టామని కొంతమంది అడిగారు నన్ను. వాళ్ళకి అలా ఎందుకు అనిపించిందో నాకైతే తెలియదు. నేను పెట్టడానికి గల రీజన్ ఏందో ఆల్మోస్ట్ అందరికి అర్థమైపోయి ఉంటుంది. నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నేను పోయినట్టుగా ఇంకొంతమంది అలా, అది బయోలూమిసెంట్ అని అంటారు కదా, ఏదో సంథింగ్ పేరు కూడా మర్చిపోయాను, బయోలూమిసెంట్ ఏదో అంటారు దాన్ని. అదొక విధమైన ఆల్గే అనమాట. ఆల్గే చాలా రేర్ కేస్ సినారియాస్ లో ఫామ్ అవుతుంది అనమాట. ఊరికి ఎట్టుబడితే రాదు, దానికంటూ సర్టైన్ టెంపరేచర్ ఉండాలి. ప్లస్ ఇంకా అదొక విధమైన ఆల్గే ఫామ్ అవుతుంది బీచ్ లో. అదేంటంటే దాన్ని తినడానికి జెల్లీ ఫిష్లు, స్క్విడ్లు అన్ని వచ్చేస్తాయి అనమాట. సో అది ఏదో కాంబినేషన్ వల్ల అలా ఫామ్ అవుతుంది. బీచ్ లో ఇలా చేపెట్టి ఇలా అన్నా కూడా బీచ్ లో లైట్ వెలుగుతుంది అనమాట. సచ్ ఎ బ్యూటిఫుల్ వండర్ అది. మళ్ళీ ఇంకా బీచ్ కూడా అసలు పొల్యూట్ అయి ఉండకూడదు, జీరో పొల్యూటెడ్ బీచ్ అయి ఉండాలి. అది అంతా సెట్ అయితేనే అది వస్తుంది అనమాట బయోలూమిసెంట్ అనేది. దాన్ని చూడడానికి అయితే నేను నా ఫ్రెండ్ తో కలిసి వెళ్ళాను. ఈ వీడియో ఎందుకు పెట్టాననే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ వీడియోని ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. కంప్లీట్ గా చూడమని ఎందుకు అంటున్నానంటే, మీరు కంప్లీట్ గా చూడలేకపోతే, మీకు ఇంత టైం లేకపోతే మీరు ఏం చేస్తారంటే పైన 0.5x లేకపోతే 1.25x స్పీడ్ అని ఉంటుంది, కొంచెం స్పీడ్ పెట్టుకొని చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మొత్తం క్లియర్ గా చూడండి. కాకపోతే వీడియో మొత్తం మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే వీడియోని అయితే మా సిస్టర్ని తీయమని అడిగాను. ఆమె మళ్ళీ నా జరిగింది మొత్తం చెప్తే ఆమె భయపడద్దని చెప్పేసి ఆమె నేను పంపించేసి నాకై నేనే ఓన్ గా రికార్డ్ చేసుకుంటున్నాను నా చేతిలో పట్టుకొని కెమెరాని. నేను అసలు మెయిన్ ఆ షార్ట్ పెట్టడానికి గల రీజన్ ఏంటంటే, అక్కడికి వెళ్ళిన రీజన్ ఏంటంటే ఆ బీచ్ చూడడానికి అయితే వెళ్ళాను. ఆ షార్ట్ ని ఎందుకు అప్లోడ్ చేశాను, సో అది నాకు కనపడలేదు. కామ్గా వచ్చి ఇంటికి వచ్చేసి మెడికేషన్ తీసుకోవచ్చు కదా. వీడియో ఎందుకు అప్లోడ్ చేశానంటే, నా లెక్క బయోలూమిసెంట్ సంగతి దేవుడు ఎరుగు, దాని సంగతి వదిలేయండి. నా లెక్క ఎవడైనా మళ్ళీ బీచ్కి వెళ్ళి నేను తిన్నట్టు దొబ్బులు తిన్నట్టు వాళ్ళు ఏంటంటే ఫుల్ గా తాగేస్తున్నారు. మెయిన్ థింగ్, ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు భయంకరంగా తాగేస్తున్నారు అక్కడికి పోగానే. నా లెక్క ఏదో బీచ్ కి మధ్య పెద్ద ఎచ్చులు అయిపోయింది కదా, ప్రతి ఒక్కడు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి వాటికి బీచ్లకి అయితే వెళ్తున్నారు. అలా వెళ్ళి బై మిస్టేక్ అమ్మాయిలతో కలిసి వెళ్ళిన బీచ్కి అది ఇంకా డేంజర్. వాళ్ళు ఏంటంటే ఫుల్ తాగేస్తున్నారు, వాళ్ళకి ఏం లేదు. వాళ్ళకి అయిందా మనిషిని చంపేయడానికి కూడా వాళ్ళు చూడరు. అక్కడ కనుక్కున్నాను కూడా నేను, అది ఇంకా చాలా చెప్పారు, అయినా నేను వీడియోలో చెప్పలేను, చాలా జరిగాయంట అక్కడ. సో వాళ్ళని చంపడానికి అయితే వెనకాడరయ్యా. వాళ్ళ చేతిలో బీర్ బాటిల్ గాని ఉన్నాయి. ఆ ఏసి యాడ్ నాకేసి కొడతారని ఫస్ట్ భయపడ్డాను. ఇవన్నీ నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పటికే ఆ షార్ట్ పెట్టినందుకే నా చిన్నప్పుడు నేను చూడని బంధువులు కూడా మా మమ్మీకి కాల్ చేసి నాకు కాల్ చేసి, ఆ రోజు నాకు లిటరల్లీ 1000 కాల్స్ పైనే వచ్చాయి. ఆల్మోస్ట్ ఎవరు కాల్స్ ఎత్తలా, ఫోన్ ఆడేసేసా. 1000 కాల్స్ పైనే వచ్చాయి, ఏం జరిగింది ఎలా ఉంది వాడికని. అలా నా లెక్క వెళ్ళి బలి కాకూడదని చెప్పి నేనైతే వీడియో పెట్టాను. మీరు జాగ్రత్తగా ఉంటారు, మీకంటూ భయం వస్తుంది కదా. ఆఫ్టర్ 7 తర్వాత బీచ్లకి అయితే వెళ్ళొద్దు బ్రోస్, ప్లీజ్ ప్లీజ్, ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, నేను నా ఫ్రెండ్ తో కలిసి 7 అవుతుంది టైం, ఈవినింగ్ 7 అవుతుంది. వాడి పేరు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే వాడికి ఇష్టం లేదు పేరు చెప్పడం వీడియోలో, అందుకని వాడితో కలిసి నేనైతే బైక్ మీద స్టార్ట్ అయ్యాను. నా బైక్ మీద వెళ్ళాను. అదేంటంటే రాయల్ ఎన్ఫీల్డ్, అది వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో ఎందుకు అది స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే మీకే అర్థం అవుతుంది, వీడియో కంప్లీట్ గా చూడండి. నాకేదో రాయల్ ఎన్ఫీల్డ్ ఉందని ఎచ్చులు పడట్లేదు నేను. అండ్ అది తీసుకుని అయితే బయలుదేరాను. ఇద్దరం కలిసి స్టార్ట్ అయ్యాము. ఒక ఫ్లాష్ లైట్ ఉందన్నమాట నా దగ్గర, ఒకటి పెద్దది. మీరు లైవ్స్ అయి చూసేవాళ్ళు నా ఛానల్లో మీరు ఒక గోస్ట్ వీడియో పెట్టాను, అంటే ఫన్నీ గోస్ట్ వీడియో కాదు, ఒక ఫన్నీ వీడియో అయితే పెట్టాను అనమాట. అదే పాడుపడ్డ స్కూల్ అంతే, అదేం హాంటెడ్ కాదు, పాడు కాదు, జస్ట్ ఊరికి తమాషాకి అలా వెళ్ళి ఫన్ చేసాము. ఆ విషయం వీడియోలో కూడా చెప్పేశాను నేను. ఆ వీడియో అయితే ఒకటి పెట్టాను అనమాట. ఆ వీడియోలో నేను కొన్న ఒక లైట్ ఉంది, ఆ లైట్ తీసుకొని అయితే మేము వెళ్ళాము, బయలుదేరాము. ఎందుకంటే బీచ్ దగ్గర మొత్తం చీకటి ఉంటుంది. వెళ్ళే దారిలో మేము చేసిన ఫన్ అంతా చూడండి. చేపల మార్కెట్ పక్క రోజు సండే, మేము వెళ్ళింది సాటర్డే నైట్. అండ్ అలా వెళ్ళాము. ఇంకా పిచ్ డార్క్ అక్కడ, అసలుకి ఎంత డార్క్ ఉందంటే అసలుకి లైట్లు కూడా లేవు, స్ట్రీట్ లైట్స్ కూడా లేవు ఎక్కడ. ఓన్లీ బండి నా బైక్ హెడ్ లైట్ ఒక ఫోక్స్ తోటి మేము వెళ్ళాం. అంత దూరం వెళ్ళినంత దూరం ఓన్లీ ఆ హెడ్ లైట్ యొక్క బండి హెడ్ లైటే మాకు ఉండింది.
వచ్చే ఎదురు ఆపోజిట్ వచ్చే ప్రతి ఒక్క వెహికల్ కి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు హై బీమ్ పెట్టుకున్నారు. అది కూడా కనిపించలేదు. అంతా వదిలేండి సోది ఇంత ఎందుకు. స్ట్రైట్ గా మేమైతే లొకేషన్ కి వెళ్తున్నాము. లొకేషన్ కి వెళ్ళే మధ్యలో మాకు మంచి మంచి బ్యూటీ అలా కనిపించాయి సీనరీస్. అవన్నీ కూడా వీడియో తీసాను చూడండి. అవి కూడా క్లిప్స్ మీకు అర్థం అవుతుంది ఎంత జోష్తో వెళ్ళాను నేను. ఎంత జోష్తో వెళ్ళానంటే లిటరల్లీ డీజే టిల్లు మూవీలో రాధికక్క బాయ్ ఫ్రెండ్ వేసేసి టిల్లు అన్న బర్త్డేకి కాల్ చేస్తాడు చూడు ఇంటికి రమ్మని. అప్పుడు టిల్లు అన్న స్టెప్లు వేస్తా వెళ్తాడు చూడు. ఒక రేంజ్ ఒక ఫుల్ ఫామ్ లో కొన్ని స్టెప్లు వేస్తా వెళ్తాడు చూడు రాధికక్క దగ్గరికి. ఆ రేంజ్ లో అయితే వెళ్ళాను అనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మనం అయితే ఇప్పుడే మన లొకేషన్ కి వచ్చేసాము. ఇదిగో సుప్రీం యాస్కిన్ అక్కడే ఉంటాడు అనమాట. మీకైతే ఇప్పుడు కళ్ళు చెదిరిపోయే లొకేషన్ ఒకటి చూపిస్తాను. అండ్ అదిగోండి దట్స్ ద లొకేషన్. అదే కాంప్లెక్స్. ఇప్పుడు దాంట్లోకి మనం వెళ్ళాలంటే నాకు 1 మిలియన్ యూనిట్స్ కావాలి. అండ్ అదిగో అక్కడ కనిపిస్తుంది అది చిన్న కాంప్లెక్స్ అనమాట. దాంట్లోకి వెళ్ళాలంటే 5 lakh యూనిట్స్ కావాలి. దాంట్లోకి వెళ్ళాలంటే 1 మిలియన్ యూనిట్స్ కావాలి. అంటే 1 లైక్ ఈక్వల్ టు 10 యూనిట్స్ అనమాట. దీనికి ఎన్ని లైక్స్ కొడతారో మీ ఇష్టం వచ్చినట్టు కొట్టేయండి. అండ్ అదిగోండి అదే అనమాట. పొగ కనిపిస్తుంది అక్కడంతా. ఆ పొగ అదంతా కాంప్లెక్స్. అండ్ ఇప్పుడు మనం అయితే కాంప్లెక్స్ లోకి వెళ్ళబోతున్నాం. నీకు కనిపించినంత ఈజీగా అయితే లేదు ఇక్కడ. మీకేదో సింపుల్ గా నేనేదో వీడియో తీస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ చీకటి కింద మా కింద వాటర్ ఉన్నాయి లిటరల్లీ. ఇదిగోండి ఇందాకే చెప్పేగా టిల్లన్న రాధికక్క ముందరకు పోక ముందర చేసిన పర్ఫార్మెన్స్ ఉంటుంది చూడండి. నేను కూడా అదే అనమాట. బీచ్కి వెళ్ళక ముందర చేసిన పర్ఫార్మెన్స్ ఇదంతా. మామూలుగా ఎచ్చులు పడలేదు, ఫుల్ గా ఎచ్చులు పడ్డాను. తర్వాత దోల తీరిపింది. అసలుకి ఆ రోడ్డు వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్. ఆ రోడ్డు అయితే మరీ దారుణంగా ఉంటుంది ఆ రోడ్డు. ఆల్మోస్ట్ మన నెల్లూరు వాళ్ళకి చాలా మంది తెలుస్తుంది. మీకు ప్లీజ్ ఒక్కటైతే చెప్తున్నాను, ప్లీజ్ నా రిక్వెస్ట్, ఆ లొకేషన్ మీకు ఎవరికైనా తెలుసుంటే మాత్రం కామెంట్స్ లో అస్సలు పెట్టొద్దు ప్లీజ్. నా హంబుల్ రిక్వెస్ట్ ఇది మాత్రం. అస్సలు ఆ లొకేషన్ మీకు ఎవరికైనా ఐడియా ఉంటే మాత్రం దాన్ని మాత్రం అస్సలు మెన్షన్ చేయొద్దండి కామెంట్స్ లో ప్లీజ్. ఎందుకంటే అది వెళ్ళి దాన్ని చెడగొట్టేస్తారు. అది బ్యూటిఫుల్ నేచర్ అసలు వండర్. దాన్ని అలాగే ఉంచేద్దాం, మీకు ఏదో చూపిద్దాం అని ఆశతో. ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, వెళ్ళిన వాళ్ళందరూ నాలాగా, లేకపోతే మీరు మంచోళ్ళే, మీలాగా వెళ్ళరు. చాలా మంది ఏం చేస్తారు, ఏదో తినడానికి తీసుకెళ్లి కవర్స్, ప్లాస్టిక్ కవర్స్ అట్లాంటివన్నీ అక్కడ పడేస్తారు. ఏదో ఒకటి చెత్త చేసి వస్తారు దాన్ని. ఖచ్చితంగా అందరూ మంచిగా వెళ్ళరు కదా. మీరు మంచోళ్ళు, ఇప్పుడు చూసేవాళ్ళు మీరు అందరూ మంచోళ్ళే, కానీ మీరు కూడా వెళ్ళొద్దండి. మేము వెళ్ళి ఏమైందో మీకు తెలుసు కదా. సో ఆ లొకేషన్ కి అయితే వెళ్ళాము మొత్తానికి. ఇంకా వెళ్ళడం ఏం చేశానంటే, నేను అక్కడ బీచ్ వచ్చేసింది నాకు కనపడలేదు. సో ఏంటంటే ఇసుకలోకి తీసుకెళ్ళిపోయా బైక్ ని. నా బైక్ వెయిట్ ఎక్కువ దిగబడింది ఆడ ఇసుకలో. సరేలే బొంగులే వచ్చేటప్పుడు రివర్స్ లో తిప్పుకోవచ్చు అని చెప్పి నా ఫ్రెండ్ గాడు అన్నాడు. అవునా, సో సరేరా అని చెప్పేసి బైక్ ని అక్కడ స్టాండ్ కింద ఒక రాయి పెట్టా. ఇసుకలోకి దిగబడుతుందని చెప్పి బండి సైడ్ కి స్టాండ్ కింద ఒక రాయి పెట్టేసి బీచ్ లోకి అయితే వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత విజువల్స్ కనపడ్డాయి. చెప్తున్నానండి లిటరలీ ద బెస్ట్ అంతే. ఆ సైలెన్స్, ఆ సౌండ్ లేదు బాలేదు, అసలు బాలేదు. అమ్మ మళ్ళీ బెస్ట్ అన్నానంటే అందరూ ఎగేసుకొని పోతారు. బాలేదు, వెళ్ళొద్దు ప్లీజ్. అవునా వెళ్ళాము, అలలు కనపడ్డాయి. ఆ బ్లూ కలర్ లో అలలు ఎగరుతున్నాయి అసలుకి అంతే. ఆ తర్వాత నా ఫ్రెండ్ ఇక్కడ, అరే అటు చూడు ఏందో ఎలుగుతున్నట్టుంది అని అన్నాడు. మేము అటు తిరిగాము. తిరిగిన వెంటనే అక్కడ అతను ఏం చేశాడంటే ఫోన్ చూసుకుంటున్నా, అతను ఇటు తిప్పాడు ఫోన్ ని. వాడి చేతిలో నాకు ఫోన్ కనపడింది, ఎవరో ఉన్నారు. మేము ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేనైతే భయపడ్డా ఫస్ట్. మా ఫ్రెండ్ గాడు వచ్చేసి మెల్లిగా వెనక్కినాడు అని అన్నాడు. వాడు ఎందుకు చెప్పాడు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ముందు బాటిల్ చూసేసాడు. ఐ మీన్ అదే వాడు టార్చ్, ఇట్లా వాడి దగ్గర ఏంటంటే టార్చ్ లైట్ ఉంది. టార్చ్ లైట్ అంటే నా దగ్గర ఉన్నది ఏంటంటే ఫ్లాష్ లైట్, ఓన్ ఫ్లాష్ లైట్. ఇంకా ఆ లైట్ ఏంటంటే ఓన్లీ ఇక్కడ వరకే పడుతుంది, లాంగ్ డిస్టెన్స్ కి పడదు. వాడి దగ్గర ఉన్న టార్చ్ కాబట్టి వాడు వేయంగానే వాడి చేతిలో ముందు బాటిల్ కనపడ్డాయి వాడికి, మా ఫ్రెండ్ కి. వాడు వద్దు, కామ్ స్లోగా వెనక్కినాడు, పరిగెత్తొద్దని అన్నాడు. ఎవరో ఉన్నారు, కదులుతున్నారు కూడా. అది కూడా ఏ లైట్లు కూడా మెరుస్తున్నాయి అక్కడ. వాళ్ళు ఇట్టే వస్తున్నారు బ్రో, కదులుతున్నారు అక్కడ ఎవరో. భయపడలా అదే. ఒకసారి వెనక్కి చూస్తారా? చిన్నగానే వస్తున్నా. బ్లూమిసెంట్ వస్తుంది అక్కడ, మెరుస్తున్నాయి అలలు. చూసారు నా కళ్ళతో. వీడియోలో చెప్పేది కాదు, నువ్వు రారా నా కొడుకులు వాళ్ళు వస్తే. నేనేం చేశాను, ఏమైందిరా అంటే అక్కడ మనుషులు ఉన్నారా అని అన్నాడు. అయితే ఏమైంది, మనలాగే వచ్చుంటారని నేను అన్నా. వాడేమన్నాడు, లేదు తేడాగా ఉంది, నువ్వు రా అని అన్నాడు. నేనేం చేశాను, వాడేందంటే రే అంట లేచి వచ్చాడు. నాకు ఇంక భయం వేసి దౌడుకు మళ్ళిన. వీడియోలో చూడండి, దౌడు అంటే మా ఊర్లో పరిగెత్తడం అంటారు. అరిగెత్తానంతే. అసలు కెమెరా ఒక చేతిలో ఉంది, ఫోన్ ఇంకో చేతిలో ఉంది, ఆ చేతికి వేళ్ళకి ఫ్లాష్ పట్టుకొని ఉన్నాను. పరిగెత్తి ఏం చేశానంటే బండి మీద పెట్టేసి మా ఫ్రెండ్ చేతికి ఇచ్చేసాను. కెమెరాని తీసుకెళ్లేసి బండి కవర్ లో పెట్టేశాను. ఫోన్ ఉంది కదా, ఫోన్ కి ఫ్లాష్ ఆన్ లోనే ఉంది, అట్లా అండర్వేర్ లో పెట్టేసా ఫోన్ ని. నేను ఎందుకు స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నా అంటే, ఫ్లాష్ చేస్తున్నానని వినండి, మీకే అర్థం అవుతుంది. ఆ ఫోన్ తీసుకెళ్లి నా అండర్వేర్ లో పెట్టేశాను. ఐ మీన్ షార్ట్స్ వేసుకున్నాను. ఆ షార్ట్స్ కి అండర్వేర్ ఉంది, అండర్వేర్ లోపల పెట్టేశాను అనమాట. ఆ తర్వాత వాళ్ళేంటి మా పైకి వచ్చేసారు కంప్లీట్ గా. ఇంకా ఎందుకు వచ్చారంటే, నేను బైక్ పెట్టాను కదా, ఇసుకలో ఇరుక్కుపోయి ఉంది. నేనేం చేశాను, స్టాండ్ దిగానే బండి సైడ్ కొంగింది. ఇంకా తిప్పుతుంటే టైర్ అక్కడే
బర్న్అవుట్ అవుతుంది తప్ప బండి ముందరకు తిరిగి ఎట్లా వచ్చేసి బండి మిర్రర్ ఉంటుంది కదా, మిర్రర్ పట్టుకుని ఇట్లా లాగాడు, బండి మిర్రర్ లూజ్ అయిపోయింది. అవతల ఇంకోటి వచ్చి యువతల మిర్రర్ పట్టుకుని లాగాడు, అది లూజ్ అయిపోయింది. బండి 2 మిర్రర్స్ లూజ్ అయిపోయాయి. ఆ తర్వాత అయితే లిటరలీ చెప్తున్నా ఫ్రెండ్స్, నేను బండి స్టార్ట్ చేయడానికి వీళ్ళు నా దగ్గర ఆ వెనకాల వాళ్ళ తాగుబోతులు మా దగ్గరికి రావడానికి ముందర నా పాకెట్ నుంచి నేను బైక్ కీస్ ఉంటాయి కదా, ఆ కీస్ తీసి బైక్ పెట్టే 10 సెకండ్స్ గ్యాప్ ఏదైతే ఉందో, నా పాకెట్ లోంచి తీసి ఆ బైక్ పెట్టే 10 సెకండ్స్ గ్యాప్ ఏదైతే ఉందో 10 years లాగా అనిపించింది. నా లైఫ్ మొత్తం నా కళ్ళ ముందర కనిపించింది. ఇంకోసారి జన్మలో ఇంకెక్కడికి రాకూడదు అని అనిపించింది. అబ్బా లిటర్ చెప్తాను, ఇప్పుడు నాకు చెప్తున్నా కూడా నా చేతి మీద మొత్తం గూస్ బంప్స్ వస్తున్నాయి, మొత్తం చేతి మీద అంతా గూస్ బంప్స్ వస్తున్నాయి. నిజంగా అంత భయం వేస్తుంది. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను కాబట్టి నాకు ఆ భయం ఇంకా ఒంట్లో అట్లే ఉంది. ఇప్పటికీ పోలా ఆ భయం అంతా, నాకు ఒళ్ళంతా షివరింగ్ వస్తుంది. నాకు చెప్తున్నా నాకు భయం వేస్తుంది. ఎందుకంటే అసలు అది ఎవరికి రాకూడదు అసలు ఆ సిచ్యువేషన్. అమ్మతోడు ఆ సిచ్యువేషన్ మాత్రం ఎవరికి రాకూడదు. నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, నిజంగా ఇప్పటికీ భయపడుతున్నాను నేను. నాకేంటంటే ఇప్పుడు ఆల్ రైట్, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను. నేను హాస్పిటల్కి వెళ్ళాను, ఆ తర్వాత చెప్తాను మొత్తం. అండ్ బైక్ తీసుకున్నా, వచ్చి కొట్టడం జరిగింది. ఆడ పక్కన సవక చెట్లు ఉంటాయి అనమాట. మొత్తం ఎక్కువ సవక చెట్లు అంటే ఐడియా ఉంటుంది మీకు చాలా మందికి. జామాయిల్ చెట్లు లాగే సవక చెట్లు అంటారు. కర్రలు 2 నీ కింద 2 తీసుకొచ్చి కొట్టారు. ఎందుకు కొట్టారంటే వాళ్ళు ఫోన్ అడిగారు, మా దగ్గర ఉండేది ఒకటే అని చెప్పాము. ఎందుకంటే వాడిది మా ఫ్రెండ్ చేతిలో ఫోన్ అయితే వాళ్ళు చూసేశారు. ఇంకా ఫోన్ తీసుకుని వాళ్ళకైతే ఇచ్చేసాం అనమాట. ఇంకా చేసేది ఏం లేక నా జోబీలో వ్యాలెట్ ఉంది, పర్స్ ఉంది. వ్యాలెట్ ఎందుకు లెచ్చులు అనుకుంటారు. మళ్ళీ పర్స్ తీసి అయితే వాళ్ళ చేతికి ఇచ్చేసాను. అందులో 500 రూపాయల నోట్లు 8 ఉన్నాయి. అంటే 4000 రూపీస్ క్యాష్ ఉంది నా దగ్గర. క్యాష్ తీసుకున్నారు. నా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు కూడా తీసేసుకున్నారు. వాళ్ళు ఏంటంటే తాగుబోతోళ్ళు అనమాట, పచ్చి తాగుబోతోళ్ళు. వాళ్ళకి తెలిసిందంతా ఏంటంటే డబ్బులు మనుషులు చంపడం, లేకపోతే చేపలు పట్టుకుని తినడం. అదే వాళ్ళకి తెలిసింది. నాకు తెలిసి మ్యాక్స్ అక్కడ మేము ఉన్న సిచ్యువేషన్ లో ఉన్న నలుగురు గురించి మాత్రమే చెప్తున్నాను. నేను వేరే వాళ్ళ గురించి ఎవరి గురించి అనట్లేదు, ఆ నలుగురు గురించి మాత్రమే చెప్తున్నాను. అండ్ అలా తీసేసుకున్నారు మా దగ్గర నుంచి మా వస్తువులు అయితే. నా దగ్గర ఉన్న 4000 క్యాష్, ఇంకా నా కార్డ్స్, నా వ్యాలెట్ అయితే తీసుకున్నారు. ఇంకా నా వ్యాలెట్ అయితే లాగేసుకున్నారు. అయినా ఆడ పడేసి ఉంటారు నాకు తెలిసి, అక్కడే ఉండుంటారు. ఇప్పుడు వెళ్ళినా నాకు అదే దొరకద్ది. వాళ్ళు నేనైతే క్రెడిట్ కార్డ్ ని బ్లాక్ చేయలేదు. నా క్రెడిట్ కార్డ్ కి లిమిట్ 2000 సెట్ చేసి దాని వరకు అట్లే పెట్టున్నా. ట్రాన్సాక్షన్ చేస్తే దొరుకుతారేమో చూడడానికి. అయినా దొరికినా నేను ఏం చేయలేను. నాకు తెలిసి మ్యాక్స్ ఇప్పుడు దాన్ని బ్లాక్ చేసేయడమే బెస్ట్. ఎందుకంటే వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి కానీ దొరికింది అనుకో, వాళ్ళు 2000 వాడుకుంటారు. ఎందుకు చెప్పు నాకు తేట. దాన్ని అయితే ఇప్పుడే బ్లాక్ చేస్తాను. అండ్ నా కార్డ్స్ అన్ని లాగేసుకున్నారు, వాడు ఫోన్ లాగేసుకున్నారు. ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళు మనీ లెక్క పెట్టుకుంటున్నారు కదా, నాది వ్యాలెట్ తీసుకొని. నేను ఏమన్నానంటే వాళ్ళకి డౌట్ రాకుండా ఉండడానికి, అంటే వీడు ఏదైనా ఇచ్చేసేటట్టున్నాడు అని అనిపించకూడదు కదా వాళ్ళకి. సో అన్న కొంచెం తీసుకోండి అన్న, మా దగ్గర మనీ లేవు, నా ఒక 1000 రూపాయలు ఇచ్చేయండి అన్న ప్లీజ్ అన్న, మేము ఇక్కడి నుంచి వెళ్ళాలి కదన్న అని అలా అడిగాను అనమాట. సింపతితో అడిగా. వాడేం చేశాడు, ఆ మాట అనగానే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ సైడ్ ఉన్నాడంటే రైట్ హ్యాండ్తో నెత్తి మీద ఇక్కడ గట్టిగా కొట్టాడు. గట్టిగా చేత్తో కొట్టాడు. కళ్ళు ఎట్లా అంటే నైట్ టైం కదా, ఆ కొట్టిన దెబ్బకి కళ్ళు మెరిసినాయి, ఇట్లా జిల్లు అన్నాయి. అవసరంగా అడిగాను కదా అని మనసులో అనుకున్నాను. అప్పటికి కొట్టిన దెబ్బలు అయితే ఘోరంగా కొట్టినాడు. చేతికి ఇక్కడ కింద పక్క, వెనక వీప్ మీద, మెడ మీద, కాళ్ళ మీద, పిర్రల మీద, ఎక్కడ పడితే అక్కడ కొట్టారు. పాపం మా వాడికి అయితే ఫుల్ బాడీ మసాజు, నాకు కూడా ఫుల్ బాడీ మసాజే. కాకపోతే వాడికి ఇంకా బాగా తణుకు మసాజ్ బాగా గట్టిగా పడింది. తంతు చేశారు వాడిని. వాళ్ళతో కూడా కొట్టాడు. ఒకడైతే నాయలోడు పొట్టోడు ఉన్నాడు. వాడు కనుక ఏం లేదు బ్రో, సారీ బ్రో, నువ్వు చూస్తుంటే మాత్రం పొట్టోడు అన్నాను. ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. మేము కనపడితే నువ్వెవరో మాకు తెలీదు, నువ్వు కనపడితే మాకు ఎవరో మీరు తెలీదు. అండ్ అలాగైతే జరిగింది, గొడవ అయితే జరిగింది. ఇరికిన బండిని వాళ్లే తోశారు వెళ్ళడానికి. నేనేం చేశాను, నాకు ఒత్తుకునింది లోపల, నాకు ఆ ఫోన్ లోపల పెట్టినా ఒత్తుకుని అని అన్నాను. వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి కొంచెం ముందరికి వెళ్ళి దాన్ని ఇలా తీసాను. ఫ్లాష్ వెలుగునింది ఫోన్ కి. దాన్ని తీసి బండిలో పెట్టడం చూసాడు పొట్టోడు. ఇంకోడు నాయన వాళ్ళ స్కూటీ ఉనింది బ్రో, ఆ స్కూటీని తీసుకుని ఎమ్మడబడ్డారయ్యా నాయన. నుంచి దగ్గర 3 kilometers బీచ్ దగ్గర నుంచి అక్కడ ఒకటి ఉందిలే, ఒక ఏరియా ఉంది. ఆ ఏరియా దగ్గర మనుషులు వర్కర్స్ ఎక్కువ మంది పనిచేస్తుంటారు అనమాట. ఆ వర్కర్స్ అందరూ దానిలోంచి బయటకు వచ్చినారు, ఆటోలు ఎక్కుతున్నారు. అక్కడ వరకు ఎమ్మడబడ్డారు బ్రో. ఆ రోడ్ ఎత్తుందంటే మొత్తం గతుకులు. అబ్బా అబ్బా అబ్బా, నా ఫ్రెండ్ అయితే అరిచిన అరుపులు కాదు అన్న, రే పా వస్తున్నారు చూసుకోమా పాప ఫాస్ట్ గా. ఆ బండికి నాకు వెనక్కి చూడడానికి కుదరదు. ఎందుకంటే నా కొడుకులు వాళ్ళు మిర్రర్స్ ఉన్నారు కదా, బండి మిర్రర్స్ ని వాటిని ఇట్లా అనేసారా, అవి లూజ్ అయిపోయి ఊగుతా ఉన్నాయి. అవి నేను బొంగు ఓట్లను పట్టుకోవాలి, పడితే కింద బండి వదిలేద్దాం, మిర్రర్స్ కావాలంటే మళ్ళీ కొనుక్కోవచ్చు, ప్రాణాలు పోతే తిరిగి రావు కదా. ఫోన్ 1,00,000 నాది. ఫోన్ పోయినా, కెమెరా పోయినా మళ్ళీ బొక్క. కెమెరా 1,00,000, ఫోన్ 1,00,000. అయిపోతే ఏముంది, మిర్రర్ పోతే ఎంత ఉంటుంది, 2,000 3,000 మెహా అంటే కొనుక్కోవచ్చులే. ఫోను కెమెరా సేవ్ అయితే చాలు అన్నట్టు కొట్టారు నువ్వు. బండి ఎట్ట దడ యాడ పడినా ఇంకా చెక్కుపోయి ఉండేది ఒళ్ళంతా. ఆ స్పీడ్తో అక్కడి నుంచి అయితే వచ్చాము. అండ్ అక్కడ వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళని దాటుకుని ముందరకైతే వచ్చేసాం అనమాట. అక్కడ దగ్గరలో ఒక తాటిబెల్లం రెస్టారెంట్ ఒకటి ఉంది. ఆ తాటిబెల్లం రెస్టారెంట్ లోకి వెళ్ళి కూర్చొని ఒళ్ళంతా ఎంత షివరింగ్ వస్తుందంటే లిటరలీ అసలు ఇది ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టి గరగర వణుకుతుంది, కాళ్ళు వణుకుతున్నాయి, తొడలు వణుకుతున్నాయి, ఒళ్ళంతా వణుకుతుంది. ఇంకా ఓర్చుకున్నాం. ఇంకా కాసేపు వాటర్ తాగాము. అన్న వాళ్ళకి ఇట్లా సిచ్యువేషన్ చెప్తే పాప మా అన్న వాళ్ళు మాకు ఫుడ్ గాని ఇచ్చారు. మేము పే చేసేసాము. అన్న వాళ్ళు మాకు ఫుడ్ ఆ టైంలో ఏంటంటే అన్న ఫ్రిడ్జ్ లో ఉన్న తీసి దోశ పోసి మాకు ఇచ్చాడు. ఆ ఫుడ్ తిని వాటర్ తాగి కాసేపు అక్కడ సెటిల్ అయిన తర్వాత బైక్ తీసుకొని వచ్చాము ఇంటికి. అండ్ వాడినైతే వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసాను. నైట్ వచ్చి ఇంటికి రాగానే మా అమ్మ ఈ టైంలో వచ్చాడు, వీడు ఏదో చేసి వచ్చాడు అని చెప్పి మా అమ్మకి అర్థమైంది.
నేను వనకడం చూసింది మా అమ్మ నన్ను డిష్ తీసి ఇంట్లోకి వచ్చి పడుకున్నాను. చెప్పడం మర్చిపోయా, మేము వచ్చే దారిలో నాకేంటంటే చేయి బలి నెబ్బుడుతుంది, ఇట్లా చేయి నెబ్బుడుతుందిరా మా ఫ్రెండ్తో అంటే, చేయి వెనక వైపు స్ప్రింట్స్ ఉంటాయి కదా, చవక చెట్లకి ఏంటంటే సన్నవి ఉంటాయి అనమాట, పైకి ఇట్లా ముళ్ళులాగా, ముళ్ళు అంటే ముళ్ళు కదా, కొమ్మలు లెక్క ఉంటాయి, ఏసులు లెక్క ఉంటాయి. వాటిని కొట్టినప్పుడు ఏంటంటే అవి చిన్న స్ప్రింట్స్ ఉంటాయి కదా, చర్మంలో దిగబడ్డాయి. వాటిని రెండింటిని వాడే చేతితో లాగాడు. అసలు భలే ఇంత ఆల్మోస్ట్ 1.5 ఇంచ్ డీప్ దిగబడి ఉంది, ఇట్లా క్రాస్ గా లోపలికి వెళ్ళలేదు, క్రాస్ గా స్కిన్ లోపలికి అయితే వెళ్ళిపోయింది, పెనట్రేట్ అయిపోయింది కంప్లీట్ లోపలికి. వాడు దాన్ని చేతితోటి ఒకటి వచ్చి పాపం వాడరా ఫ్రెండ్ అంటేనా ఓపిక్గా లాగాడు. ఆ వాడికి ఎన్ని దిగబడి ఉన్నాయో నాకు 2 బీకాడు. ఆ తర్వాత అక్కడి నుంచి అయితే వచ్చేసాము, ఆ స్ప్రింట్స్ అయితే బయటికి తీసాడు వాడే. అక్కడి నుంచి ఇంటికి వచ్చేసి పడుకునేసాం. ఇంకా మార్నింగ్ లేచేసరికి నొప్పులు ఎక్కువైపోయి ఇంట్లో ఇట్లా చెప్పేశాను. నేనేం చేశానంటే ఫస్ట్ వెంటనే వీడియో రికార్డ్ చేసేసా, నా లెక్క ఇంకెవరు అవ్వకూడదు, ఎవరు వెళ్ళకూడదు అని చెప్పి వీడియో రికార్డ్ చేసేసాను. ఆడి నుంచి అవును వెంటనే హాస్పిటల్కి వెళ్ళేసి ఇలా చూపించుకున్నాను, సార్ ఇది ఇలా జరిగింది, ఇట్లా చూడండి అంటే వెనక 5 ఉన్నాయి, మళ్ళీ వీప్ మీద 5 ఉన్నాయి. నా టీషర్ట్ మీదే కొట్టారు, టీషర్ట్ మీద కొట్టినా కానీ 5 దిగబడ్డాయి లోపలికి. 5ని తీసాడు ఆయన. నేను సార్ వీడియో తీసుకుంటాను సార్, కొంచెం అట్లాంటి పెడతారా అంటే, ఎందుకన్నా నేను యూట్యూబ్ అని సార్ వీడియో పెట్టుకోవాలని అంటే, ఈ 5 ఎక్కిచ్చి ఇంకొక 5 ఎక్కిస్తా ఇప్పుడు, కానీ నువ్వు వీడియో తీస్తే నోరు మూసుకొని బయటికి పో అన్నాడు. ఆయన తెలిసిన ఆయన అనమాట. ఎందుకులే ఇంక ఇంతోటి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వచ్చేసాను. అండ్ ఇది జరిగిన కథ అయితే, ఇది కథ కాదు, ఇది రియల్ జరిగింది అయితే ఇది. అండ్ మీ అందరికి ఒక రిక్వెస్ట్, నేనైతే ఇంకా నేను అనుకున్నది ఒకటి, ఆడ జరిగింది ఇంకొకటి. ఎప్పుడు సిచ్యువేషన్ ఏది ఒకటైతే గుర్తుపెట్టుకోండి అబ్బా, మీకు చెప్తాను. ఒక అడుగుతో ఒకటే అడుగుంటాం పుట్టినప్పుడు, పోయేటప్పుడు 6 అడుగులు వెడల్పు 3 అడుగులు ఎత్తు, లోతు కప్పెట్టేస్తారు, అంతే వెళ్ళిపోతాం. టైం ఎప్పుడు మన చేతిలో ఉండదు. సో జాగ్రత్తగా ఉండండి, మంచిగా ఉండండి. బతికినని కొన్ని రోజులు ఎదుటోడికి ఏదో ఒకటి ఉపయోగపడేటట్టే చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను ఇంకటి నుంచి. నాకైతే ఆ భయం ఇంకా ఒంట్లో ఉంది ఇప్పటికీ. కానీ ఏం జరిగింది తెలుసా, ఇదంతా అయిపోయింది కదా, పక్క రోజు ఫ్రెండ్షిప్ డే అనమాట. హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసాను, అయిపోయింది. మధ్యాహ్నం కల్లా మళ్ళీ బ్యాక్ టు ఫామ్ అనమాట. ఇంటికి చాలా మంది సబ్స్క్రైబర్లు వచ్చారు, చాలా మంది విష్ చేశారు అందరికి. బిలేటెడ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నా సబ్స్క్రైబర్స్ అందరికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నా మీ ఒక్కరికి. అండ్ ఇదండి బాబు, ఎంత మంది అంటే చెప్తున్నా కదా, కామెంట్స్ చూడండి, 2000 మంది కామెంట్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో ఎంత మంది మెసేజ్ చేశారా, ఎట్లా ఉంది, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి. నా సబ్స్క్రైబర్ ఒకడున్నాడు సంతోష్ అని, ఆ సంతోష్ అయితే నాకు మీ లెక్కే సబ్స్క్రైబర్ అనమాట. అబ్బో నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు అసలుకి. చెప్తున్నా కదా, వాడైతే అన్న నాకు ఏడుపు వచ్చిందన్న వీడియో చూసి అని చెప్పి వాడు మెసేజ్లు పెడుతున్నాడు. అసలుకి మ్యాజిక్కే అదే. ఇంక నా బర్త్డే ఎప్పుడంటే August 3rd, ఓకేనా. వెంకటేశ్వర స్వామి కాపాడాడు. నాకు ఈ సాటర్డే ఫ్యాంటసీ ఏంది ఇప్పటికి అర్థం కావట్లా. సాటర్డే నా చిన్నప్పుడు నేను చెప్పాను కదా, ఇక్కడ కంటి దగ్గర కనిపిస్తుందా, ఇక్కడ ఇది ఒకటి, ఇక్కడ ఒకటి కనిపిస్తుందా, ఇక్కడ 4 స్టిచెస్, ఇక్కడ 3 స్టిచెస్ పడ్డాయి అని ఒక షార్ట్ వీడియోలో చెప్పాను. అదే నాకు ఈ సాటర్డే ఎందుకో ఇంత దారుణంగా కలిసి వచ్చింది. ప్రతి సాటర్డే ఏదో ఒకటి అనమాట. అది కూడా సాటర్డే వైట్ యూనిఫామ్ వేసుకొచ్చి కూర్చున్నా, ఫ్యాన్ పడింది నెత్తి మీద, ఫ్యాన్ రెక్క తగిలి ఇట్లా ముక్కులోంచి రక్తం గారింది. అదొకటి సాటర్డే జరిగిన ఇన్సిడెంట్. అండ్ ఇంకొక సాటర్డే ఏం జరిగిందబ్బా, మనకి చాలా జరిగాయి, చాలా సాటర్డేస్ నాకు చాలా స్టంట్స్ అయినాయి. అండ్ ఇదొకటి మొన్న జరిగింది కూడా సాటర్డే నైటే. అది కథ ఫ్రెండ్స్, అది కాదు, అది జరిగిన విషయం. అండ్ మీకైతే థ్యాంక్ యూ సో మచ్. మీరైతే ఎవరు దయచేసి వెళ్ళొద్దండి, అక్కడ అనుకున్నట్టు లేవు సిచ్యువేషన్స్. వాళ్ళు డబ్బుల కోసం ఏదైనా చేసేటట్టున్నారు. మెయిన్గా మీకేం చెప్తున్నానంటే, నాకైతే అదృష్టం బాగుండి, నా టైం బాగుండి నేనైతే తిరిగి రాగలిగాను. మీ సిచ్యువేషన్ ఏందో ఏం చెప్పలేం మనము, ఎందుకంటే ఎవడైనా సరే ఫస్ట్ కీడించి మేలెంచమన్నారు. చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. నేనైతే చెప్పదలుచుకుంది ఇది, అంతే.